యేసు ప్రభుల వారు తన దగ్గర కూర్చున్న కొన్ని వేల మంది ప్రజలకు చెప్తూ ఉన్నారు, మీరందరూ ఎలా మార్చబడాలి ఏంటంటే సమాధాన పరిచేవారిగా మార్చబడితే మీరందరూ ఎవరి కుమారులుగా మార్చబడతారంటే దేవుని కుమారులుగా మార్చబడతారు అని యేసు ప్రభుల వారు తన దగ్గర ఉన్న శిష్యులకి చెప్తున్నాడు. తన దగ్గర ఉన్న కొన్ని వందల వేల మంది ప్రజలందరూ అక్కడ కూడి ఉన్నారు. ఇప్పుడు మనం యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్న మనము యేసు ప్రభు యొక్క క్రియలు జరిగించకుండా ఆయన ఏ మాదిరి అయితే చూపించారో ఆ మాదిరి ప్రకారం మనం జీవించకుండా ఉంటే మనం దేవుని పిల్లలం అవుతామా? యేసుక్రీస్తు కుమారులం అవుతామా? అవ్వం. యేసు ప్రభు వారు ఈ లోకంలో మనకి ఏదైతే మాదిరి ఉంచి వెళ్ళారో ఆ మాదిరి ప్రకారం మనం జీవించి నడిస్తేనే మనం దేవుని కుమారులం అవుతాము, దేవుని పిల్లలం అవుతాం. మనకు నచ్చిన పనులు చేసుకుంటూ దేవుడు చెయ్యొద్దు అన్న పనులు చేస్తూ ఉంటే మనం దేవుని కుమారులం అని చెప్పుకున్న మాత్రాన దేవుని దృష్టిలో మనం దేవుని పిల్లలం అవ్వము. ఎప్పుడు దేవుని పిల్లలం అవుతామంటే మనము సమాధాన పరిచే వారిగా ఉండాలంట.